పేదరికం కొందరికి శాపం, కానీ కొందరికి అదే ఒక అవకాశం. అలాంటి ఒక యువకుడి కథ ఈ శ్రీను కథ. ఒక ఊళ్ళో శ్రీను అనే యువకుడు ఉండేవాడు. పాపం, అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఊళ్ళో దొరికే కూలి పనులు చేస్తూ వారిచ్చే చిల్లర డబ్బులు ఒక గురిగిలో దాస్తూ తన భవిష్యత్తును ఊహించుకుంటూ నిద్రపోయేవాడు. శ్రీను దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కష్టపడి పని చేయటం. ఒకసారి పని మొదలు పెట్టాడంటే పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టడు. అమ్మా, నాన్న, మీ స్వార్థం మీరు చూసుకొని నన్ను ఒంటరివాణ్ణి చేసి ఈ లోకంలో పడేసిపోయారు. అమ్మా, లోకం చాలా భారంగా ఉందమ్మా. అందరూ మోసగాళ్ళు అయిపోయారు. నాన్న, నువ్వు నా పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. అమ్మా, నాన్న, నాకోసారి కనిపించవచ్చు కదా, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. ఒరే సీను, ఒకడే కూకొని ఏం చేస్తున్నారా? మీ అయ్యమ్మ గుర్తొచ్చారా? నువ్వు ఎంతసేపు కూకున్నా పోయిన వాళ్ళు తిరిగారు కానీ మట్టి పని ఉంది, లేలే పోదాం పద. నువ్వు ఆలస్యం చేసినావు అంటే పిచ్చి కాసుకొని కూకోండు. అప్పుడు నీకు ఈ పని కూడా లేకుండా పొట్ట పట్టుకొని కూకోవాలా, లేలే. అలా శ్రీను రోజు పొద్దున్నే లేవగానే అమ్మా నాన్నలు తలుచుకుని ఏదేదో ఆలోచించేవాడు. అంతలో తోటి కూలీలు వచ్చి శ్రీనుని పనిలోకి తీసుకుపోయేవాళ్ళు. ఒరే సీను, నువ్వేదో పెద్ద పని చేసినట్టు యువతలో ఖాళీ గూకున్నట్టు ఏంద్రేదా? నువ్వు అక్కడికి ఎంత కట్టం చేసినా నీకు ఇచ్చే కూలి ఎక్కువ హీరో నాతో పాటు సమానంగా ఇస్తారా? ఎంత మాత్రానికే అంత కట్టం ఎందుకో? మన యజమాని చూస్తున్నాడా ఏంది? అటు ఇటు చూసుకొని తెలియక పని చేసుకోవాలరా, లేకపోతే బతకటం కట్టం. చేసిన పని చాలు కానీ వచ్చిపోతును. పైన ఎండ చూడు ఎట్టుందో. కడుపులో ఎత్తు లేకుండా పని చేస్తే కళ్ళు తిరుగుతీరు. రా, వచ్చి 4 ముద్దలు తినో. లేదు బాబాయ్, మనం చేసే పని ముందు మనకు నచ్చాలి, అంతేగాని ఏదో డబ్బులు ఇస్తారని ఒక రోజు పని 2 రోజులు చేయడం ఎందుకు? నాకు ఇలా పని చేస్తుంటే శ్రమే తెలియదు. మరేం కాదులే బాబాయ్, ఈ కాసింత మట్టి తీసి వస్తాలే. నువ్వు కాని ఇవాళ ఈ మట్టి మొత్తం చదును చేయాలి. ఓ బాబాయ్, ఇది సరిపోద్దా? అటుపక్క కూడా లాగమంటావా? అలా శ్రీను తనకు అప్పచెప్పిన పనిని శ్రద్ధగా చేసి వచ్చిన కూలీ డబ్బులతో తిండికి పోగా మిగిలినది పొదుపు చేసేవాడు. ఇదిలా ఉంటే అదే ఊరిలో భుజంగం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ పని చేసేవాడు కాదు. రోజు ఊళ్ళోని పెద్దలకు దండాలు పెడుతూ వారికి టీలు అందిస్తూ ఎవరిది పై చెయ్యిగా ఉంటే వాళ్ల వైపు తిరిగే ఒక ఊసరవెల్లి లాంటివాడు. ఈ భుజంగం ఊళ్ళోని పేద ప్రజలను ఆ పని చేపిస్తా, ఈ పని చేపిస్తా అంటూ 4 మాటలు చెప్పి వారి వద్ద డబ్బులు గుంజేవాడు. ఏరా భుజంగం, నిన్నటి వరకు నా శత్రువు పక్కన తిరిగి ఇవాళ నా దగ్గరికి వచ్చినవా? ఆ సత్యనారాయణ చీకొట్టిండా? నీకు అంతే కావాలరా? ఏనాటికైనా నా వర్గమే గొప్పదిరా. అధికారంలోకి వచ్చేది కూడా మేమే. అవును బాబు గారు, ఏనాటికైనా మన పార్టీనే అధికారంలోకి వచ్చుద్దే. అబ్బే, ఆ సత్యం ఒకటి తెక్కలోడండి. ఊళ్ళో అరసగం ఓట్లు కూడా ఆయనకు రావు. మిమ్మల్ని అంటాడా? రోజులు మారిపోయినాయి దొరగారు. ఊళ్ళో జనాలంతా తమరి గురించి చెప్పుకుంటున్నారు బాబు. ఈసారి తమరే పీఠం ఎక్కేది. నా మాట అంటే జరిగి తీరుద్ది బాబు గారు. ఇప్పుడు నాకు నచ్చావురా. అట్లనే ఊళ్ళో జనాలకి మన వర్గం గురించి గొప్పగా చెప్తూ ఉండు. మన వైపు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వాళ్ళకు వచ్చేలా చేస్తామని చెప్పు. ఎలక్షన్ లో మాత్రం మనకు తిరిగి ఉండకూడదురా. అరే భుజంగం, లోపల అమ్మగారి దగ్గర నేను చెప్పాన డబ్బులు తీసుకో. అలా భుజంగం ఎటుగాలి వీస్తే అటువైపు మాట్లాడుతూ వాళ్లకో మాట వీళ్లకొక మాట చెబుతూ 4 డబ్బులు సంపాదించుకుంటూ పరాన్న జీవిగా పబ్బం గడుపుకునేవాడు. భుజంగం బాబు, నేను ప్రభుత్వ పథకానికే దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు అతి లేదుగా తీలేదు. నేనే కాదు బాబు, ఈ మల్లమ్మ కూడా దరఖాస్తు చేసుకుంది. ఓ మల్లమ్మ, నువ్వు కూడా ఈ భుజంగం బాబుని అడుగు. ఆయనకి ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరూ తెలుసు, అన్ని పనులు చేసి పెడతాడు. అవును బాబు, ఏదో ఆ ప్రభుత్వ డబ్బులు వస్తే మా అమ్మకు వైద్యం చేయిద్దాం అనుకుంటున్నా. అప్పుడేమో అన్ని వస్తాయన్నారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. తమరైనా కాస్త సాయం చేయండి బాబు. ఓ మల్లమ్మ, పథకాలంటే అందరికి వస్తాయి ఏంది? దానికి కూడా అర్హత ఉండాలి. మరి అర్హత. ఓ సుబ్బారావు, నేను చెప్పేది ఏంటవా? మరి మీ పని కావాలంటే
నేను చాలా మందిని కలవాలి, మరి అక్కడ కార్యాలయానికి వెళ్ళాలి, ఇంకా మన ఊళ్ళో చాలా మందిని పెద్దోళ్ళని కలవాలి. అబ్బో బోల్డ్ ఖర్చు అయింది నాకు మాత్రం పిల్లలు లేరా ఏంది? నువ్వు చెప్పింది కూడా నిజమేలే అన్నా, నీకు మాత్రం ఖర్చు ఉండదా ఏంటి? ఇదిగో అన్నా, ఇయాలే కూలి డబ్బులు ఇచ్చారు, ఇవి నువ్వు తీసుకుని ఆ పని కొంచెం తొందరగా కాని అన్నా. ఇదిగో భుజంగం బాబు, నా డబ్బులు కూడా తీసుకో, కానీ పని మాత్రం తొందరగా కావాలి. మరి మల్లమ్మ, ఇక మనం పోదాంపా, ఈ బాబు చేతిలో పడదంటే మన పని ఎమ్మటైపోద్ది. పోదాంపా, ఇంటికి పోదాం. ఒరే భుజంగం, ప్రభుత్వ పథకాలు మనూళ్ళో చాలా మందికి వచ్చినాయిరా, అందరు మనోళ్ళకే వచ్చినాయి. మీ బజార్న మల్లమ్మ, గోపాలరావు వాళ్ళిద్దరు పథకాలకు అర్హులు. మనం ఏ విషయం ఖాయం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయిరా. అవునెందుకు వాళ్ళిద్దరు మన బ్యాచేనా? అవును బాబు గారు, మల్లమ్మ మన వర్గమే బాబు. ఇందాక ఆ బజార్ మొత్తంటే చూసిన వాళ్ళ గుడిసె మీద తమర జెండానే పెట్టింది బాబు. కాకపోతే గోపాలరావు గారు మన వైపు కాదు బాబు, మన శత్రువు సత్యం వర్గం. ముందు వాడి పేరు కొట్టేయండి, మల్లమ్మ పేరు ఖాయం చేయండి బాబు. ఓ మల్లమ్మ, నీ కోసం దొరగారికి బతిలాడి నీ 11 డబ్బులు వచ్చేటట్టు చేసిన. ఈ విషయం ఎవరికి చెప్పమాకు, మన ఇద్దరి మధ్యలో ఉండాలా. అలా భుజంగం ఎవరు అధికారంలో ఉంటే వారి జెండా పట్టుకుంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి 4 డబ్బులు సంపాదించేవాడు. ఇదిలా ఉంటే శ్రీను ఒకరోజు కూలి పని చేస్తుంటే మధ్యాహ్న సమయంలో యజమాని వచ్చాడు. చూడు సీను, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. అందరూ సరిగా పని చేయకుండా కూలి డబ్బులు ఎక్కువ కావాలని అడుగుతున్నారు, కానీ నువ్వు మాత్రం పనే దైవంగా అన్నట్టుగా శ్రద్ధగా పనిచేస్తున్నావు. నాయనా శ్రీను, నువ్వు యుక్త వయసులో ఉన్నావు, ఇలా ఎంతకాలమైన కూలి పనులు చేస్తావు చెప్పు? ప్రభుత్వం వారు నిరుద్యోగ పేద యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు. మన ఊళ్ళో చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. నువ్వు కూడా లబ్ధి పొంది గొప్పవాడికా నాయన. ఊళ్ళో పలుకుబడి ఉన్న భుజంగం అనే వ్యక్తి ఉన్నాడు. నేను చెప్పానని చెప్పి అతని సహాయం అడుగు, నీకు తప్పక సహాయం చేస్తాడు. యజమాని మాటలకు శ్రీను చాలా సంతోషించాడు. తనకు ఎన్నాళ్ళ నుంచో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని ఉంది. ఇప్పుడు అది నెరవేరబోతుంది. యజమానికి కృతజ్ఞతలు తెలిపి ఆ రోజు సాయంత్రం భుజంగాన్ని కలవటం కోసం ఊళ్ళోకి వెళ్ళాడు. పంచాయతీ చెట్టు కింద కూర్చున్న భుజంగంతో విషయం చెప్పాడు. ఓహో, అయితే నీకు డబ్బి కొట్టొచ్చేటట్టు చేయాలంటావు. సరే సీనా, నేను నా తిప్పలే పడి పెద్దలతో మాట్లాడి లిట్టులో నీ పేరు వచ్చేటట్టు చేస్తా. అయితే మరి నాకు లాభం ఏంట్రా? నీకు ఇప్పిస్తే 1000 రూపాయలు డబ్బి కొట్టు, మరి అది నీకు ఉట్టిగా వచ్చేడు చేస్తా. అయితే మరి అందులో నాకు 300 ఇస్తావా? మరి నువ్వు ఇస్తానంటే మరి నేను ఆ పని చేసి పెడతా. మరి 300 లంచం ఇవ్వాలనేసరికి శ్రీను గుండెలు గుబేలుమన్నది. సరేలే, దాచుకున్న డబ్బులు ఇంకా లచ్చయ్య బాబాయిని అప్పు అడిగి ఇవ్వొచ్చులే అని మనసులో అనుకుని భుజంగం ఒప్పందానికి సరే అన్నాడు. అయితే అందరి దగ్గర 150 తీసుకుని పనిచేసి పెట్టే భుజంగానికి 300 వస్తున్నాయని మనసులో సంతోషించి శ్రీనుకి డబ్బి కొట్టు వచ్చేట్టు చేశాడు. ఇప్పుడు శ్రీను డబ్బి కొట్టు శ్రీను అయ్యాడు. బైపాస్ రోడ్డు మీద ఒక నాయకుడి విగ్రహం ముందు డబ్బి కొట్టు పెట్టాడు. జనాలు విపరీతంగా శ్రీను కొట్టుకు రాసాగారు. ఒరే సీను, డబ్బి కొట్టు బాగానే పెట్టినవు గారా, ఇంత కొట్లో ఏం అమ్ముతున్నావు? ఓహో, నిమ్మతొండలు పెట్టినవు, పప్పు చెక్క పెట్టినవు, గొట్టాలు ఓ ఇచ్చాను పెట్టినవు గారా. ఒరే సీను, ఈ 5 పైసలు తీసుకొని నిమ్మతొండలి నోట్లు వేసుకొని చప్పరించుకుంటా పనికి పోతా. అట్లా ఒక 5 గొట్టాలి 5 ఏళ్ళకు తొడుక్కొని కొరుక్కుంటూ తినుకుంటూ పోతారా. ఇంతకీ ఈ డబ్బి కొట్టు పెట్టడానికి డబ్బులు ఎక్కడిరా నీకు? ఓ అదా, మన ఊళ్ళో భుజంగం అనే ఆయన ఉన్నాడే, అదే పెద్ద పెద్దోళ్ళ పక్కన తిరుగుతాడే, ఆయన ప్రభుత్వ పథకాల్లో ఈ డబ్బి కొట్టు ఇప్పించాడు బాబాయ్. ఆయన ఇప్పించినందుకు ఆయనకి 300 ఇవ్వాలట బాబాయ్. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏందే 300 లంచం ఇవ్వటండా? ఈ డబ్బి కొట్టు వాళ్ళ మొత్తం అనుకుండా ఏందే? ఏదో పేదల కోసం ప్రభుత్వం వాళ్ళు సాయం చేస్తుంటే మధ్యలో ఈడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలరా? సీను, నిన్న అమాయకుని చేసి వాడు డబ్బులు అడుగుతుండు కానీ అసలు ఈ మాకు రావు, వాడిదంతా మోసం. సర్లే కానీ నేను పని కడిగిపోతున్నా. ఓ అమ్మో, ఇప్పటికే పొద్దెక్కింది. ఒరే సీనుగా, ఈసారి భుజంగం కాడితే డబ్బులు లేదని గట్టిగా చెప్పు. ఇది బాగానే ఉందిగా, ప్రభుత్వం చేసే పనులకి ఈడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలో ఏందో. లచ్చయ్య అలా చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పుడు శ్రీను ఆలోచనలో పడ్డాడు. అవును,
ఇది ప్రభుత్వం వాళ్ళు పేదల కోసం చేసే ఉచిత సాయం. మధ్యలో భుజంగానికి డబ్బులెందుకు ఇవ్వాలి? అలా ఆలోచించసాగాడు. ఆ రోజు సాయంత్రం కొట్టు మూసి ఇంటికి పోతుంటే భుజంగం ఎదురైనాడు. ఎరా సీనుగో, వాడు దాటిన దాకా వాడ మల్లయ్య, వాడు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుందా నీ పని అయిన దాకా నా చుట్టూ తిరిగిను. ఇప్పుడు పని అయిపోగానే మొఖం గెలిపడి చూడలేదరా, డబ్బు లేరా, ఇంతవరకు ఇలేదరా. మరేం లేదన్నా, నీకు ముఖ్య విషయం చెప్పాలి అన్నా. ప్రభుత్వం వాళ్ళు నాకు సాయం చేస్తే మధ్యలో నీకెందుకు డబ్బులు ఇవ్వాలన్నా? ఇది అన్యాయం కదా, అందుకే నేను ఇవ్వదలుచుకోలేదన్నా. ఏంటి డబ్బులు ఇవా? ఇహరావు, నువ్వేదో అమాయకులు అనుకున్నా కానీ నోరు బాగానే లేస్తుంది రావు. నా సంగతి నీకు సరిగ్గా తెలియదు రావు. ఊళ్ళో నాకెదురు తిరిగి నువ్వు కొట్టెట్ట పెడతావు నేను చూత్తరా. నీకు ఈవిడు ఎగదోషిండు, నాకెదురు తిరుగుతున్నావా? చెప్తారా నీ సంగతి. ఇవాళ నుంచి రోజులు లెక్క పెట్టుకో. అలా భుజంగం శ్రీనుని బెదిరించి కోపంగా వెళ్లిపోయాడు. ఆ రోజంతా శ్రీను ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రజలు ఓట్లేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటే అతడు తన ప్రాంతానికి ప్రజలకు ప్రభుత్వ సహాయం అందిస్తుంటే మధ్యలో ఈ భుజంగం లాంటి వాళ్ళు ఎందుకు ప్రజల దగ్గర డబ్బులు గుంజుతున్నారు? శ్రీనుకి అంతా అయోమయంగా ఉంది. అలా గందరగోళంగా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే డబ్బి కొట్టుకు బయలుదేరాడు. శ్రీను, నాకు 2 పంచదార చిలకలు ఇయ్యవా? డబ్బులు రేపు ఇస్తాలే శ్రీను. అలాగే రసగుల్లాలు, 2 పాలకోవాలు ఇయ్యవా? సుశీల, అవన్నీ కావాలంటే 20 పైసలు అవుతాయి. నీకు ఊరికనే ఇస్తే నేను కొట్టు మూసుకోవాల్సిందే. ఇంతకు ముందు పావలా బాకీ ఉన్నావు, ఇంతవరకు ఇవ్వనే లేదు. సర్లే, ఈ ఒక్కసారికి ఇస్తున్నా, డబ్బులు రేపు ఖచ్చితంగా ఇవ్వాలి, సరేనా? సుశీల శ్రీను ఉండే బజారులో పేద దంపతుల కూతురు. రోజు అడవికి వెళ్లి మోదుగు ఆకులు తెచ్చి వాటితో విస్తరాకులు కుట్టి వాటిని నెత్తిమీద పెట్టుకుని వీధి తిరుగుతూ అమ్ముతూ వచ్చిన కొద్దిపాటి డబ్బులతో ముసలి తల్లిదండ్రులను పోషించుకుంటుంది. సుశీల అంటే శ్రీనుకు మంచి అభిప్రాయం. ఆడపిల్ల అని చూడకుండా మగవారితో సమంగా కష్టపడి డబ్బు సంపాదిస్తుంది. సుశీలను చూసి ఎంతో ప్రేరణ పొందాడు. రోజు ఖాళీ ఉన్న సమయంలో శ్రీను డబ్బి కొట్టుకు వచ్చి అవి కావాలి ఇవి కావాలి అని శ్రీనుని అల్లరి పెడుతుంది. ముందు కోపంగా మాట్లాడినా చివరకు తాను అడిగినవన్నీ ఇచ్చి పంపేవాడు. ఇదిలా ఉంటే తాను నాయకులతో మాట్లాడి శ్రీనుకు డబ్బి కొట్టు ఇప్పిస్తే ఇప్పుడు తనను లెక్క చేయకుండా మాట్లాడతాడా? అయినా శ్రీను డబ్బి కొట్టును పీకెయ్యాలి, పగ తీర్చుకోవాలి అని భుజంగం కసితో ఆలోచిస్తున్నాడు. ఒకసారి పగ తీర్చుకునే అవకాశం రాని వచ్చింది. భుజంగం, రేపు మన అధినాయకుడు మన ఊరి మీదుగా పట్నం వెళ్తున్నాడు. మన ఇంట్లోనే కొద్దిసేపు సెదదీరుతాడు. ఈలోగా మన కార్యకర్తలందరినీ ఏకం చేయి. మన ఊరి పొలిమేర దగ్గర నుంచి జెండాలతో అలంకరించు. అలాగే రేపు రోడ్డు మీద ఉన్న మన పెద్ద నాయకుడు విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి విగ్రహానికి పూలమాల వేస్తాడు. ఇదిగో ఈ డబ్బు ఖర్చులు కొంచెం. ఊరి పెద్ద అలా అధినాయకుడు వస్తున్నాడని విగ్రహాన్ని శుభ్రం చేయించు అని బాధ్యత చెప్పేసరికి భుజంగానికి మనసులో శ్రీను గుర్తొచ్చి పళ్ళు పటపటా కొరికాడు. వెంటనే నేరుగా శ్రీను డబ్బి కొట్టు వద్దకు వెళ్లాడు. ఓ శ్రీను, రేపు మా అధినాయకుడు ఊళ్ళోకి వస్తాడో, ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే పూలదాన్ని లేస్తాను. మరి పక్కన గలీజుకి నీ కొట్టేందుకురా, తీసేయి. మా వాళ్ళందరూ కూడా నీ డబ్బి కొట్టు తీసేయమంటున్నారు. అందుకని అధినాయకుడు వచ్చేలోపు నీ డబ్బి కొట్టు పీకేరా. సాయంత్రం వచ్చేసరికి నీ కొట్టు ఉందంటే మర్యాద కూడా. ఉన్నట్టుండి భుజంగం వచ్చి సాయంత్రం కల్లా కొట్టు తీసేయని చెప్పి వెళ్లిపోయేసరికి శ్రీనుకి ఏం చేయాలో బోధపడలేదు. ఇన్నాళ్లు కొట్టుని నమ్ముకుని ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కొట్టు లేకపోతే ఎలా? శ్రీను అలా అనుకుంటూ మనసంతా చికాకుగా ఉండి కొట్టు మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు. అలా సాయంత్రం అయ్యింది. కొట్టుని భుజంగం ఏమైనా చేశాడేమోనని భయంతో రోడ్డు వద్దకు వచ్చాడు. కొట్టు ఎప్పటిలాగానే విగ్రహం ముందు ఉంది. అమ్మయ్య అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి పడుకున్నాడు గాని నిద్ర రావడం లేదు. ఇదిలా ఉంటే శ్రీను మీద పగపట్టిన భుజంగం అర్ధరాత్రి కాగానే ముందే అనుకున్న పథకం ప్రకారం పలుగు పార పట్టుకుని శ్రీను డబ్బి కొట్టు వద్దకు వచ్చాడు. నాకే లంచం ఇవ్వనంటాడా అని అనుకుంటూ పలుగుతో కొట్టుని లేపి పక్కకు పడేద్దామని బలమంతా ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో అది ఏమి విచిత్రమో తెలియదు కాని ఇన్నాళ్లుగా గుడ్డ కట్టి ఉన్న అధినాయకుడి విగ్రహం విరిగి భుజంగం మీద పడింది. ఉన్నట్టుండి కెవ్వున కేక పెడుతూ భుజంగం దాని కింద పడిపోయి
కొట్టుకోసాగాడు. అదే సమయంలో కొట్టు దగ్గరకు వచ్చిన శ్రీను విరిగిన విగ్రహం కింద పడి ఉన్న భుజంగాన్ని చూసి తన బలమంతా ఉపయోగించి విగ్రహం కింద ఉన్న భుజంగాన్ని కాపాడాడు. నన్ను క్షమించురా సీను, నువ్వు ఆనాడు 300 ఇయ్యలేదని నీ మీద పగ పెట్టుకొని నీ కొట్టుని లేకుండా చేద్దాం అనుకునరా. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడురా. నువ్వు నిజంగా నా పాలిటి దాయవరా. నీలాంటి నిజాయితీ పరుడు కట్టజీవుని ఎవరు ఏం చేయలేరురా. అలా ఆ రోజు నుంచి భుజంగం పూర్తిగా మారిపోయి ఊళ్ళో మంచి పనులు చేయసాగాడు. శ్రీను తన కొట్టుని ఇంకా అభివృద్ధి చేశాడు. కొంతకాలానికి సుశీల శ్రీను వివాహం చేసుకుని ఆనందంగా జీవించసాగారు.